నమో నారాయణాయ. గోదా సమేత రంగమన్నార్ పావన తిరువడిగలే శరణం. పావన ధనుర్మాస వేళలో పన్నిద్దరాళ్వార్ల గురించిన జీవనక్రమం, వారు మనకిచ్చినటువంటి సందేశం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం కదా. మునిత్రయం, యోగిత్రయం గురించి మనం తెలుసుకుంటున్నాం. కంచికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకున్నాం. కంచి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి యోగిత్రయం, పన్నిద్దరాళ్వార్లలో మొట్టమొదటి యోగిత్రయం, వీళ్ళని గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. మరి కంచిలోని యథోక్తకారి సన్నిధిలో ఒక చక్కటి పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో బంగారు తామరలు ఉన్నాయి. బంగారు కాంతులీనుతూ ఉంటుంది ఆ పుష్కరిణి. అందులోని ఒక బంగారు తామరలో మహావిష్ణువు యొక్క శంఖము అంశతో ఒక చిన్న బాలుడు ఉదయించాడు. ఆ బాలుడు పొయ్గై ఆళ్వార్. మొట్టమొదటి యోగిత్రయంలో, ఆళ్వార్ త్రయంలో పొయ్గై ఆళ్వార్. సిద్ధార్థి నామవత్సరం అశ్వయుధ శుక్ల అష్టమి రోజు ఇతడు జన్మించాడనమాట. సరస్సు అంటే తాపహారం కదా, అంటే మనలోని తాపాన్ని హరిస్తుంది. చల్లటి నీళ్ళల్లో, సరస్సులోని నీళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే, మనం ఎండాకాలంలో చుట్టుపట్ల ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటాయి కదా. అలాంటప్పుడు సరస్సులోకి మనం దిగితే కాస్త చల్లగా ఉంటాయట నీళ్ళు. మరి చలికాలంలో గడగడ వణికే చలిలో మనం సరస్సులోకి ప్రవేశిస్తే కాస్త వెచ్చగా ఉంటాయట సరస్సులోని నీళ్ళు. ఇంత చిత్రం కదా, భగవంతుని సృష్టే చిత్రమైనది కదా. ఆ సరస్సులో స్వామి పొయ్గై ఆళ్వార్ బాలకునిగా అక్కడ జన్మనందాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, అయోనిజుడు ఈయన కూడా. అంటే ఒక తల్లి తండ్రికి పుట్టినవాడు కాదు, పొత్తామరలో పుట్టినటువంటి మహానుభావుడినమాట. సరస్సు తాపహారం ఎలా అవుతుందో, మన తాపాన్ని ఎలా హరిస్తుందో, ఈయన కూడా తనదైన శైలిలో వ్రాసినటువంటి పాసురాల వల్ల కూడా మన సంసార తాపము తగ్గుతుంది. మనము అనేకమైన సుఖ దుఃఖాలలో తిరుగాడుతూ జీవన క్రమంలో మనం ఎలాంటి ఫలాలను మూట కట్టుకుంటున్నాం, దాని ఫలితం ఎలా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మనకు తెలియదు. అంటే మనము పుణ్యకార్యాల వల్ల చేసేటువంటి క్రమఫలాన్ని కూడా అనుభవించాల్సిందే, పాప కార్యాల వల్ల చేసేటువంటి ఫలాన్ని కూడా మనం అనుభవించాల్సిందే, రెండూ అనుభవించాల్సిందే. కాబట్టి ఈ రెండిటికీ అతీతమైనది మోక్షం. వీటన్నిటికీ అంటే ఈ జీవన చక్రంలో వస్తే సుఖాలైనా దుఃఖాలైనా ఏదైనా ఫలితాలే. ఇవి లేకుండా ఉండాలి అంటే భగవంతుని చరణాలను మనం పట్టుకోవాలి అన్నటువంటి ఒక సూచనను వీళ్ళందరూ పాసురాల ద్వారా వీళ్ళందరూ చేశారనమాట. సూక్తాలు, ఈ సూక్తులన్నీ కూడా అమృతప్రాయాలు. ఇవన్నీ కూడా ఆ అమృతం తాగితే మనకి దాహం తీరుతుంది. మన మామూలు దాహం కాదు, మనస్సుకి బుద్ధికి సంబంధించినటువంటి దాహం తీరాలి. ఈయనని సరోయోగి అని కూడా అంటారు. సరస్సులో పుట్టాడు కదా, మరి తామర పువ్వులో పుట్టాడు కదా, అందువల్ల ఈయనని సరోయోగి అని కూడా అంటారు. సరోయోగి గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా రెండవ వారు పూదత్తాళ్వార్. ఈయన భూతయోగి అంటారట ఈయనని. మహాబలిపురం, ఇది కూడా చెన్నై కాంచీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం కదా. ఈ మహాబలిపురంలో మాధవి కుసుమంలో ఈయన కౌమోదికి గదాంశంతో పుట్టిన ధనిష్ఠా నక్షత్రం తులామాసంలో ఈయన పుట్టారనమాట, పూదత్తాళ్వార్. ఇక మహాయోగి పేయాళ్వార్. ఈయన శతభిష నక్షత్రంలో మయూర నగరం అంటే
ఇవాళ మనం మైలాపూర్ అంటాం, చెన్నైలో మైలాపూర్ ప్రాంతం. ఆ మైలాపూర్ ప్రాంతంలో మయూర నగరంలో ఎర్ర కలువ నుండి నందక ఖడ్గాంశంతో ఈ స్వామి పేయాళ్వార్ గారు జన్మించారు. ఎప్పుడు భగవద్ దర్శన కాంక్షతో అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటారట ఆయన ఎప్పుడు, పేయాళ్వార్. అందువల్ల ఈయనకి భ్రాంతయోగి అన్నటువంటి పేరుంది. ఎవరికి? పేయాళ్వార్ వారికి భ్రాంతయోగి. మరి ఈ ముగ్గురికి కూడా విశ్వక్సేనుల వారు భగవంతుని ఆజ్ఞతో, విశ్వక్సేనులు అంటే ఎవరు? స్వామి యొక్క సేనాపతి. మనము ఈ శైవ సంప్రదాయంలో వినాయకుడిని అంటాం కదా, విఘ్నాధిపతి అంటాం కదా. ఆ విఘ్నాలకు అధిపతి వినాయకుడైతే వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడు ఆ పాత్రను వహిస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుపతిలో జరుగుతాయి కదా, అక్కడ కూడా విశ్వక్సేనుల వారు ముందుగా స్వామి బ్రహ్మోత్సవాలకు ముందుగా ఈ మాడా వీధుల్లో తాను పర్యటించి అక్కడ చేసినటువంటి ఏర్పాట్లన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా, బ్రహ్మోత్సవాలకి ఏమైనా అంతరాయం కలుగుతుందా, ఇవన్నీ కూడా ఆయన పర్యవేక్షించి వస్తారనమాట. ముందు విశ్వక్సేనుల వారు సేనాధిపతి, మహావిష్ణువు సేనాధిపతి. ఆ విశ్వక్సేనుల వారు భగవంతుని ఆజ్ఞతో ఈ ముగ్గురికి కూడా త్రిపుండ్ర ధారణ చేయడము, అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించడం, సమాశ్రయణం చేయటం ఇవన్నీ ఆయన చేశాడనమాట. కాబట్టి ఈ ముగ్గురు కూడా విష్ణు భక్తులుగా, వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు కూడా తమ సంచారంలో భగవంతుని గుణగానం చేసుకుంటూ, వీళ్ళందరూ కూడా అయోనిజులు అని చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ జ్ఞాన వైరాగ్యాది దైవీ గుణాలతో విరాజిల్లుతూ ఉన్నారు. వీళ్ళకి మనలాగా పెళ్ళి పిల్లలు ఇవన్నీ లేవు, ఎప్పుడూ భగవంతుని గుణగానం ఇదే వాళ్ళ పని అన్నమాట. నిత్య సంచారులు వీళ్ళు, ఒకే చోట ఉండరు. ఎప్పుడు అలా అలా తిరుగుతూ, మునులు వాళ్ళంతా అంతే, ఒకే చోట ఉంటే లంపటాలు పెరుగుతాయి కదా, వీళ్ళు ఎప్పుడు ఉండరు, తిరుగుతూ ఉంటారు. భగవంతుని గురించి భగవద్ గుణానుభవాన్ని గురించి చెప్తూ తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి ఒక చోట నిలబడి వీళ్ళు ఏం చేశారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఆండాళ్ సమేత రంగమన్నార్ తిరువడిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.